అంతర్జాతీయంగా ఇటు పాకిస్తాన్ పరువు తీసింది. భారత్ WHOలో పాక్కు సంబంధించి మాట్లాడుతూ కూడా భారత ప్రతినిధి అనుపమా సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఇటు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజం యాక్టివిటీస్కు సంబంధించి అన్ని కూడా బట్టబయలు చేసే ప్రయత్నం అయితే చేశారు. WHOలో పాక్ను ఆటాడుకున్నారు భారత ప్రతినిధి అనుపమా సింగ్. ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టిన ఇల్లు అంటూ కూడా కమెంట్ చేశారు. జిహాదీ టెర్రరిజానికి పాక్ ప్రపంచ కేంద్రంగా ఉంది అంటూ కూడా కమెంట్ చేశారు అనుపమ. పాకిస్తాన్ ఉగ్రవాదులకు డబ్బులు సమకూరుస్తూ ఓ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది పాకిస్తానీ ప్రభుత్వం అంటూ కూడా ఆవిడ కమెంట్ చేశారు. WHO వేదికగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూనే మళ్లీ దొంగ ఏడుపులు ఏడుస్తోంది అంటూ కూడా కోట్ చేశారు. పాక్ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా సరే దాని చరిత్రను మాత్రం దాచలేరు అంటూ కూడా వ్యాఖ్యానించారు అనుపమ. ఏప్రిల్ 22న పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక భారతీయులని పొట్టన పెట్టుకున్నారనేది గుర్తు చేశారు. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ రూపంలో కేవలం టెర్రరిస్టులను మాత్రమే హతం చేసినట్టుగా ఇటు అనుపమా సింగ్ మళ్లీ WHO వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇక మళ్లీ ఏమైనా యుద్ధాలు ప్రకటించినా, మళ్లీ టెర్రరిజం యాక్టివిటీస్ ఇండియాపై జరిగినా సరే భారత్ ఇటు పాకిస్తాన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆల్రెడీ ప్లాన్డ్ గా ఉన్నామని, అంతా కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక వార్నింగ్ ఇస్తూనే మొత్తానికి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి అండ్ పాకిస్తాన్ కు సంబంధించి కూడా అనుపమా సింగ్ కొన్ని కమెంట్స్ చేశారు. కమెంట్స్ ఒకసారి చూస్తే, జిహాదీ టెర్రరిజాన్ని పాకిస్తాన్ ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా పెంచి పాలుస్తోంది అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు డబ్బులు సమకూరుస్తూ కావాలనే గవర్నమెంట్ టెర్రరిజం ని అడ్డు పెట్టుకుంటుంది అంటూ కూడా ఆవిడ కోట్ చేశారు. ఓ స్పాన్సర్ గా గవర్నమెంట్ టెర్రరిజం యాక్టివిటీస్ కి పనిచేస్తుంది అంటూ కోట్ చేశారు అనుపమ. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూనే మళ్లీ దొంగ ఏడుపులు ఏడుస్తోంది అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. దాని చరిత్ర అందరికీ తెలుసు, కానీ కావాలనే వీళ్ళు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా చరిత్రను దాచలేరు అంటూ కూడా కమెంట్ చేశారు అనుపమ. ఏప్రిల్ 22న పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక భారతీయులని పొట్టన పెట్టుకున్న సంగతి గుర్తు చేశారు. దీనికి సంబంధించి భారత్ పాకిస్తాన్ పై ఎటువంటి విధంలో ఇటు ప్రతిచర్య తీసుకుందో కూడా గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మాట్లాడుతూ కూడా కేవలం టెర్రరిస్ట్ స్థావరాల మీద మాత్రమే ఇటు బాంబింగ్ అనేది జరిగింది అంటూ కూడా మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అనుపమ. రైట్, సో అనుపమ అసలు ఏం మాట్లాడారు WHO వేదికగా అనేది ఇప్పుడు చూద్దాం. India exercises its right of reply in response to Pakistan's statement in the plenary session. Let me set the record straight. On 22nd April 2025, Pakistan trained terrorists massacred 26 innocent tourists in Pahalgam, executed at point-blank range, in front of their families. It was a scene of unimaginable horror, a deliberate slaughter of innocents. The UNSC rightly underscored the need to uphold perpetrators, organizers, financiers and sponsors of this reprehensible act of terrorism accountable. Let us not forget these sponsors and organizers operate from Pakistani soil. In response, India launched Operation Sindoor, precise, proportionate and focused on the infrastructure of terror inside Pakistan. We took measures to ensure that civilians were neither targeted nor harmed, rather only the Pakistan-trained terrorists and their well-known hideouts. Pakistan also continues its false narrative regarding the Indus Water Treaty, trying to obfuscate the issue, and they even do so while simultaneously sponsoring cross-border terror, flagrantly violating the very spirit of this treaty or any treaty. They cannot blithely speak of the benefits of peace while actively exporting violence. A state that breeds terrorism cannot masquerade as its victim. Even now, Pakistan's military honors terrorists with state funerals, including individuals under global sanctions. It is a display of shameless duplicity. Pakistan remains the global epicenter of jihadist terror, and no amount of linguistic maneuvering, no veil of rhetoric can obscure its record as a systemic sponsor of terrorism. India has acted and will continue to act as long as necessary to protect our people, uphold our sovereignty and dismantle the networks of violence aimed at our country. Thank you. India exercises its విన్నారు కదా
అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసింది భారత్. మళ్లీ WHO వేదిక ఇటు భారత ప్రతినిధి అనుపమా సింగ్ పాకిస్తాన్ ను ఏరిపారేశారు. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ పుట్టిన ఇల్లు అంటూ కూడా ఆవిడ కమెంట్ చేశారు. జిహాదీ టెర్రరిజానికి పాక్ ప్రపంచ కేంద్రంగా ఉంది అంటూ కూడా కోట్ చేశారు అనుపమ. పాకిస్తాన్ ఉగ్రవాదులకు డబ్బులు సమకూరుస్తూ ఒక స్పాన్సర్ గా సహకరిస్తుంది అంటూ పాకిస్తానీ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ మీద కమెంట్ చేశారు అనుపమ. అయితే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూనే మళ్లీ దొంగ ఏడుపులు ఏడుస్తోంది అంటూ పాకిస్తాన్ తనకు తానే టెర్రరిజం యాక్టివిటీస్ కు సంబంధించి బలైపోతున్నా అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తుంది అంటూ కూడా ఆవిడ స్పీచ్ లో మాట్లాడుతూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా సరే నిజం దాచలేరు, అందరికీ కూడా పాకిస్తాన్ చరిత్ర ఏంటో తెలుసు అంటూ కూడా తేల్చి చెప్పారు అనుపమ. ఏప్రిల్ 22న పెహల్గామ్ లో జరిగిన పాకిస్తాన్ టెర్రరిస్ట్ దాడిలో 22 మంది ఇన్నోసెంట్ పీపుల్ ను కాల్చి చంపేసిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ ఇటువంటి దాడులకు పాల్పడితే పాకిస్తాన్ ను ఎట్లా ఎదుర్కోవాలో భారత ప్రభుత్వానికి తెలుసు అంటూ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కూడా ఆవిడ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ లో ఎటువంటి సివిలియన్స్ ను కూడా టార్గెట్ చేయలేదు, కేవలం టెర్రరిస్ట్ స్థావరాల మీద మాత్రమే డ్రోన్ సహాయంతో, శాటిలైట్ పిక్చర్స్ సహాయంతో అనేక సార్లు ఇటు క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత జస్ట్ టెర్రరిజం యాక్టివిటీస్ ఉన్న ప్లేసెస్ అండ్ టెర్రర్ పాయింట్స్ ను మాత్రమే బాంబింగ్ చేసినట్టుగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అనుపమా సింగ్. ఇటు అంతర్జాతీయంగా WHO వేదికలో ఇటు అనుపమా సింగ్ ఈ కమెంట్స్ చేశారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు మళ్లీ పోయినట్టే అనుకోవాలి. పాకిస్తాన్ కు సంబంధించి టెర్రరిజం యాక్టివిటీస్ ను పెంచి పోషిస్తున్న రాష్ట్రంగా అనుపమా సింగ్ కోట్ చేస్తూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇటు టెర్రరిజం యాక్టివిటీస్ కి డబ్బులు సమకూరుస్తున్న ఒక స్పాన్సర్ గా ఆవిడ వ్యాఖ్యానించారు. India exercises its right of reply in response to Pakistan's statement in the plenary session. Let me set the record straight. On 22nd April 2025, Pakistan trained terrorists massacred 26 innocent tourists in Pahalgam, executed at point-blank range, in front of their families. It was a scene of unimaginable horror, a deliberate slaughter of innocents. The UNSC rightly underscored the need to uphold perpetrators, organizers, financiers and sponsors of this reprehensible act of terrorism accountable. Let us not forget these sponsors and organizers operate from Pakistani soil. In response, India launched Operation Sindoor, precise, proportionate and focused on the infrastructure of terror inside Pakistan. We took measures to ensure that civilians were neither targeted nor harmed, rather only the Pakistan-trained terrorists and their well-known hideouts. Pakistan also continues its false narrative regarding the Indus Water Treaty, trying to obfuscate the issue, and they even do so while simultaneously sponsoring cross-border terror, flagrantly violating the very spirit of this treaty or any treaty. They cannot blithely speak of the benefits of peace while actively exporting violence. A state that breeds terrorism cannot masquerade as its victim. Please. Even now, Pakistan's military honors terrorists with state funerals, including individuals under global sanctions. It is a display of shameless duplicity. Pakistan remains the global epicenter of jihadist terror, and no amount of linguistic maneuvering, no veil of rhetoric can obscure its record as a systemic sponsor of terrorism. India has acted and will continue to act as long as necessary to protect our people, uphold our sovereignty, and dismantle the networks of violence aimed at our country. Thank you. అంతర్జాతీయ వేదికైన WHOలో పాకిస్తాన్ను ఆటాడుకున్నారు భారత ప్రతినిధి అనుపమా సింగ్. ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టినిల్లు అంటూ కూడా కమెంట్ చేశారు. జిహాదీ టెర్రరిజానికి పాకిస్తాన్ ప్రపంచ కేంద్రంగా ఉంది అంటూ కూడా కమెంట్ చేశారు అనుపమ. పాకిస్తాన్ ఉగ్రవాదులకు డబ్బులు సమకూరుస్తూ ఓ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది అంటూ కోట్ చేశారు అనుపమ. టెర్రరిజం ని ప్రోత్సహిస్తూనే మళ్లీ దొంగ ఏడుపులు ఏడుస్తోంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా సరే దాని చరిత్రను మాత్రం లేరు అంటూ కమెంట్ చేశారు. ఏప్రిల్ 22న పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి మాట్లాడుతూ కూడా 26 మంది అమాయక భారతీయులని పొట్టన పెట్టుకున్నారు అంటూ కమెంట్ చేశారు. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ రూపంలో పాకిస్తాన్ మీద ఎదురు దెబ్బ సమర్థవంతంగా తీసుకుంది ఇండియా అంటూ కూడా మాట్లాడారు. ఇక ఫ్యూచర్ లో ఇటువంటి టెర్రరిజం యాక్టివిటీస్ ని పూర్తిగా భారతదేశం ఖండిస్తుంది అండి. ఇటువంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగినా ఖచ్చితంగా పాకిస్తాన్ పై గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. ఇక సింధు నదుల ట్రీటీకు సంబంధించి కూడా మాట్లాడుతూ దాని గురించి కూడా విష ప్రచారం చేసే ప్రయత్నం చేసింది పాకిస్తానీ ప్రభుత్వం అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు అనుపమా సింగ్. India exercises its right of reply
in response to Pakistan's statement in the plenary session. Let me set the record straight. On 22nd April 2025, Pakistan trained terrorists massacred 26 innocent terrorists in Pahalgam, executed at point-blank range, in front of their families. It was a scene of unimaginable horror, a deliberate slaughter of innocents. The UNSC rightly underscored the need to uphold perpetrators, organizers, financiers, and sponsors of this reprehensible act of terrorism accountable. Let us not forget these sponsors and organizers operate from Pakistani soil. In response, India launched Operation Sindoor, precise, proportionate, and focused on the infrastructure of terror inside Pakistan. We took measures to ensure that civilians were neither targeted nor harmed, rather only the Pakistan-trained terrorists and their well-known hideouts. Pakistan also continues its false narrative regarding the Indus Water Treaty, trying to obfuscate the issue, and they even do so while simultaneously sponsoring cross-border terror, flagrantly violating the very spirit of this treaty or any treaty. They cannot blithely speak of the benefits of peace while actively exporting violence. A state that breeds terrorism cannot masquerade as its victim. Please. Even now, Pakistan's Please military conclude. honors terrorists with state funerals, including individuals under global sanctions. It is a display of shameless duplicity. Pakistan remains the global epicenter of jihadist terror, and no amount of linguistic maneuvering, no veil of rhetoric can obscure its record as a systemic sponsor of terrorism. India has acted and will continue to act as long as necessary to protect our people, uphold our sovereignty, and dismantle the networks of violence aimed at our country. Thank you.